వెల్కమ్ టు మై ఛానల్ లీలా గన్నే. ఈరోజు నేను చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఫిష్ ఫ్రై ఎలా చేయాలో మీకు చూపించబోతున్నాను. సో మీరు కూడా తప్పకుండా నా వీడియో చివరి దాకా చూసి ఒకసారి ట్రై చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో చూసి లైక్ కూడా చేయండి. ఇక్కడ నేను ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో ఒక కప్పు శనగపిండి తీసుకున్నానండి. తర్వాత టేస్ట్కి సరిపడంత ఉప్పు వేసుకొని స్పైస్కి తగ్గట్టుగా 1.5 టేబుల్ స్పూన్ అంత కారం వేసుకున్నాను. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ అంత జీలకర్ర పొడి, అలాగే 1.5 టేబుల్ స్పూన్ అంత ఫిష్ ఫ్రై మసాలా వేసుకొని దీంట్లోకి మనం ఒక లెమన్ తీసుకొని దాన్ని బాగా ఇలా రసం దీంట్లోకి పిండేసుకోవాలి. తర్వాత దీంట్లోనే మనం ఒక 4-5 టేబుల్ స్పూన్లంతా నూనె కూడా వేసుకోవాలి. ఏ ఆయిల్ అయినా మనం కుకింగ్ ఆయిల్ వేసుకోవాలండి. ఒక 4-5 టేబుల్ స్పూన్లు వేసుకొని ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ, ఈ స్పైసెస్ అంతా బాగా ఈ నూనెలో బాగా మిక్స్ అయ్యి అంతా పేస్ట్ లాగా మనం ఫామ్ కావాలి. సో ఇలా బాగా అంతా మిక్స్ చేసుకున్నాక దీంట్లో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి దీంట్లో కూడా బాగా మిక్స్ చేసుకోండి. సో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దీంట్లోకి బాగా మిక్స్ అయ్యాక మనం ఫిష్ తీసుకోవాలి. బాగా వాష్ చేసుకున్న ఫిష్ దీనికి ఇలా ఘాట్లు పెట్టించుకోవాలి. ఈ ఘాట్లు పెట్టించుకుంటే మనం మసాలా అంతా దీంట్లోకి అప్లై చేసుకొని లోపల దాకా మసాలా కుక్ అవుతుందండి. సో ఇలా ఘాట్లు పెట్టుకొని ఘాట్లలో కూడా మనం మసాలా ఫిల్ చేసుకోవాలి, అప్లై చేసుకొని ఇప్పుడు ఇది డీప్ ఫ్రైకి ఒక పాన్ పెట్టి మనం షాలో ఫ్రై చేసుకోవాలి, డీప్ ఫ్రై కాదు. సో ఇలా మనం ఒక గంటంత నూనె వేసుకొని దీన్ని బాగా 2 పక్కల బాగా వేయించుకోవాలి. ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టాలి, తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. సో ఇలా 2 పక్కల మనం వేయించుకుంటే చూడండి, ఇంకో పక్క ఫ్లిప్ చేస్తే ఎంత బాగా వేయిందో. నేను ఇక్కడ కార్న్ఫ్లోర్ కానీ ఏ మైదా కానీ వేయలేదు, శనగపిండి. అది కార్న్ఫ్లోర్ వేస్తే మనకు పెచ్చులాగా వచ్చేస్తుంది. సో శనగపిండి మాత్రం యూస్ చేస్తే 2 పక్కల చాలా బాగా ఫ్రై అయింది చూడండి. సో ఇలా మీరు కూడా తప్పకుండా ఒకసారి చాలా సింపుల్గా చేసుకోండి. అలాగే ఇలా ఆనియన్తో లెమన్ జ్యూస్తో సర్వ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా అయిపోతుందండి. 10 నిమిషాలు ఫిష్ తొందరగా కుక్ అయిపోతుంది. సో నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.